ఏపీ వ్యాప్తంగా పేరెంట్ టీచర్ మీటింగ్ జరిగింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. 2 కోట్ల మంది భాగస్వామ్యంతో ఈ మీటింగ్ నిర్వహించారు. సుమారు 75 లక్షల మంది విద్యార్థులు, 3 లక్షలకు పైగా టీచర్లు, 1,50,00,000 మంది తల్లిదండ్రులతో పేరెంట్ టీచర్ మీటింగ్ గిన్నిస్ రికార్డు దిశగా జరిగింది. పాజిటివ్ పేరెంటింగ్, స్కూళ్లలో మౌలిక సదుపాయాలు, విద్యార్థుల ప్రోగ్రెస్పై ప్రధానంగా చర్చ జరిగింది. ఇవాళ ఉదయం 10 గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహించారు. స్కూల్ అంటే కేవలం తరగతి గదిలో కూర్చోబెట్టి పాఠాలు చెప్పడం కాదని, పిల్లల్లో నైతికత పెంచడం, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల పాత్ర సూచించడం ప్రధాన ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో పేరెంట్ టీచర్ మీటింగ్ జరిగింది. గిన్నిస్ బుక్లో రికార్డు సృష్టించే కార్యక్రమంగా నిర్వహించింది ప్రభుత్వం. విద్యార్థి ప్రగతి, స్కూల్ వాతావరణం, ఫుడ్ ఏ రకంగా ఉందనే అంశంపై తల్లిదండ్రుల అభిప్రాయం తీసుకున్నారు. ఉపాధ్యాయులు విద్యార్థుల ప్రగతికి సంబంధించి వివరించి ప్రోగ్రెస్ కార్డులను అందజేశారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఇవాళ సత్యసాయి జిల్లా కొత్త చెరువు గ్రామంలో పాఠశాలలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పేరెంట్ టీచర్ మీటింగ్లో విద్యార్థులతో ఒక మొక్క నాటించారు. పర్యావరణ పెంపు, ఆహ్లాదకర వాతావరణం, మంచి పరిసరాలు, వీటిపై అవగాహన కల్పించారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ ఈ రెండింటికి తేడా వివరించారు. డ్రగ్ అడిక్షన్, చిన్న వయసులోనే మత్తు పదార్థాల అలవాటు, వీటికి వ్యతిరేకంగా అవగాహన కల్పించారు. పాజిటివ్ పేరెంటింగ్పై నిపుణులు వివరించారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమం చేపట్టింది. నువ్వేం కావాలనుకున్నావు? కూర్చోమ్మా. నువ్వేం కావాలంటావా? నువ్వు కూడా సాఫ్ట్వేర్ అన్నా? ఇద్దరు సాఫ్ట్వేర్ పోటీ పడుతున్నారు. ఇప్పటికైతే తృప్తికరంగా ఉంది, కానీ పోయినసారి కంటే కూడా ఈసారి ఇంకా బాగా చేయాలి. ఏమా ఇంకా ఇంప్రూవ్ కావాలి. నీ మనసులో అనునిత్యం జ్ఞాపకం రావాలి. మీ తల్లి తండ్రి కష్టపడిన విధానం నీకు ఒక ఆలోచన రావాలి. వాళ్ళ మరి నువ్వు కష్టపడకూడదు, సుఖపడాలి. నువ్వు ఉన్న మంచి ఉన్నత స్థాయికి చేరాలి. నువ్వు వెళ్ళి వాళ్ళని ఆదుకోవాలి. సరేనా? నమ్మకమేనా? బాగా కష్టపడతావా? అంటే దీన్ని బట్టి మీరు అందరూ ఆలోచించుకోవాల్సిన పిల్లలు, సమయం, సాంకేతికత అనేటి వస్తువుల్ని వనరులుగా మార్చి 2 ముఖ్యమైన అంశాలు 2 ఇలాంటివి మనం ఆలోచించినప్పుడు మీరు చాలా సమస్యలు చూస్తూ ఉంటారు. సమాజంలో చాలా వనరులు చూస్తూ ఉంటారు. ఆ వనరుల్ని మీరు నెక్స్ట్ లెవెల్కు తీసుకపోతే దానికి కావలసిన జ్ఞానం కావాలి, చదువు కావాలి, ఇన్నోవేషన్ గా తయారు కావాలి. అప్పటికే దానికి విలువ పెరుగుతుంది. వనరులు అనేటివి 3 రకాలు ఉంటాయి. సహజ వనరులు. ఈరోజు కొండలు ఉన్నాయి, మీరు సృష్టించారా? ఎక్కడి నుంచి వచ్చాయి? నేచురల్ గా వచ్చాయి. ఈరోజు నీళ్లున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి? నేచురల్ గా వస్తున్నాయి. ఇవన్నీ ఏమంటారు? సహజ వనరులు. హెచ్జిఎస్లో వచ్చి 600 మంది పిల్లలు ఉన్నారు. ఎస్వి ఓరియంటల్లో వచ్చి 150 మంది పిల్లలు ఉన్నారు. వీళ్ళందరినీ కలిపి మేము ఒకే చోట పెట్టుకుంటున్నాం. 2 స్కూల్కు నేనే హెడ్ మాస్టరు. నా పేరు టి చంద్రయ్య సార్. 2 స్కూల్కు నాకే ఇచ్చారు. కానీ ప్రతి సంవత్సరం కూడా మేము 100% 10th క్లాస్లో తెప్పిస్తున్నాం. దీనికంతా నాతో పాటు ఒక టీం వర్క్ చేస్తూ మా టీచర్స్ అందరూ కూడా మాకు హెల్ప్ చేస్తున్నారు, కోఆపరేట్ చేస్తున్నారు. కాబట్టి మేము ఈరోజు ఇంత స్థాయికి ఎదిగాం. ఈరోజు తిరుపతి పట్టణంలోనే నంబర్ 1 స్థానంలో మా టీటీడీ స్కూల్ ఉన్నాయంటే మా టీటీడీలో పనిచేస్తున్న టీచర్ల యొక్క గొప్పతనం, మా మేనేజ్మెంట్ ఎంకరేజ్ వల్లనే మేము ఈ విధంగా చక్కగా చేస్తున్నాం సార్. వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. పిల్లలు, తల్లిదండ్రులు అందరూ కూడా వాళ్ళకి స్పోర్ట్స్ కండక్ట్ చేయడము, రకరకాల ఆట పోటీలు పెట్టించడము, ముగ్గుల పోటీలు పెట్టించడము, ఇవన్నీ చూసి పిల్లల్లోనూ ఫస్ట్ ఆఫ్ ఆల్ తల్లిదండ్రుల్లోనే ఒక మంచి ఒక ఇన్స్పిరేషన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయుల వారు కల్పించారు. చాలా సంతోషించదగ్గ విషయం. మధ్యాహ్నం భోజనాలు కూడా అరేంజ్ చేస్తున్నట్టున్నారు. కాబట్టి ఇది ఇంకా మంచి ఇది. ఇన్ని ఎక్కువ పనులు చేయడం హెడ్ మాస్టర్కి కొంత కష్టమే అయినా రిస్క్ తీసుకొని చేయడం అనేటువంటిది ఇది చాలా గ్రేట్. పిల్లల చదువుల పట్ల టీచర్లకు టీచింగ్లో నైపుణ్యాన్ని నేర్పరచడం కోసము అన్ని రకాలుగానే ఇది ఎంతో దోహదపడుతుందని తెలియజేసుకుంటున్నాను. అలాగే కొఠారీ కమిషన్ మేరకు విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు రావాలని కూడా భారత జాతీయ విద్యా విధానం పేర్కొంది.
ఆ అడుగు జాడల్లో కూడా మనం వెళ్ళాలి. అటువైపుగా దీన్ని తీసుకెళ్తారని కూడా ఆశిస్తున్నాను. దాంతోపాటు తిరుమల తిరుపతి దేవస్థానం యాజమాన్యం చాలా అద్భుతంగా చక్కగా మంచి మంచి కార్యక్రమాలతో చాలామంది పిల్లలకు ఉచిత విద్యను అందించడము, ఉపాధ్యాయులకు సరైన వేతనాలు ఇవ్వడం, వాళ్ళు చక్కగా గమనించుకోవడం. ఇందాకే హెడ్ మాస్టర్ చంద్రయ్య గారు చెప్పారు, 800 మంది పిల్లలకు 800 మంది తండ్రులకు భోజన వసతి కూడా ఏర్పాటు చేశారు అంటే చాలా గొప్ప విషయం అది. వాళ్ళ ఆధ్వర్యంలో ఈ పాఠశాల మరింత ముందుకు వెళుతుందని ఆశిస్తూ చంద్రయ్య గారికి మరింత ఆత్మస్థైర్యాన్ని భగవంతుడు ప్రార్థించాలని కోరుకుంటూ